వర్షాభావం వల్ల ఎండిపోయిన చెరువులు కుంటలను దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో నింపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బూఖ్యా చంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో 9 రిజర్వాయర్లు, 723 చెరువులను నీరందించే భూగర్భ జలాలు మెరుగుపడి రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు జూలై 18, 19 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనల ధర్నాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వానాకాలం సీజన్ ప్రారంభమై నెల 15 రోజులు గడుస్తూ ఉంది. వాతావరణ శాఖ అనేక అంచనాలు వేసి విపరీతమైన వర్షాలు, భారీ వర్షాలు పడతాయని చెప్పారు. మరి నేటికి వర్షాలు లేక పోసిన నారెండిపోయి చెరువులలో నీళ్ళు లేక బోరుబావులు మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు కాళేశ్వరం కంటే అది కూలేశ్వరంగా కూలిపోయింది. కేసీఆర్ పుణ్యాన అనే ఆర్భాటాలు, ప్రచారాలు, రాజకీయ ప్రచారాలు చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు తప్ప చెరువులు, కుంటలను రైతాంగాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికే 2 దఫాలుగా పత్తి విత్తనాలు వేసి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క రైతు సుమారు 10,000 నుంచి 15,000 రూపాయలు నష్టపోయారు. ఇప్పుడు 2వ దఫాగా వేసిన నారు మొత్తము ఎండిపోయి ఈరోజు బోరు బావులు, ఒక బిందె నీళ్ళు కూడా బోరు మోటార్ల నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతులను ఆదుకోవాలి, గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపాలని నిన్న కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ జిల్లా రైతాంగం ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించాలి, రాస్తారోకోలు నిర్వహించాలని రైతులకు మేము పిలిపిస్తున్నాం. దాంతోపాటుగా మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తాం. అయినా ప్రభుత్వం స్పందించి నీటిని లిఫ్టింగ్ చేసి సముద్రంలో కలపకుండా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతానికి నీరు కనుక అందించకపోతే ఈ మండల తహసీల్దార్ కార్యాలయం ధర్నా తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ రోడ్డు మీద తిరిగినా అడ్డుకుంటామని మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై రైతు సంఘం, ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారము, ఎండిపోయిన వరి మొక్కలకు నష్టపరిహారము ఇవ్వాలి, రైతులకు నష్టపరిహారము నింపాలి. జిల్లాలోని చెరువులు, కుంటలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నింపాలి. జిల్లాలోని చెరువులు, కుంటలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, విడుదల చేయాలి ప్రాజెక్టు ద్వారా నీటిని, విడుదల చేయాలి ప్రాజెక్టు ద్వారా నీటిని, నింపాలి చెరువులు, కుంటలను నింపాలి. ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారము ఇవ్వాలి, ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి. చెరువుల కుంటలను నింపాలి, గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జిల్లాలోని చెరువులు, కుంటలు నింపాలి, జిల్లాలోని చెరువులు, కుంటలు జిల్లాలోని చెరువులు, కుంటలు గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జిల్లాలోని చెరువులు, కుంటలు వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. జూలై 18, 19 తేదీలలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు జయప్రదం చేయండి. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు జూలై 18, 19 తేదీలలో గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపాలని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలను గన్పూర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎండిపోవడం జరిగింది. గత కొద్ది కాలంగా వానాకాలం సీజన్ స్టార్ట్ అయినా కూడా వర్షాలు పడక గ్రామాలలో చెరువులు, కుంటలు అన్నీ ఎండిపోయిన సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే గోదావరి జలాలతోటి నీళ్లు, చెరువులు, కుంటలు రింపి రైతులను ఆదుకోవాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోదావరి నీళ్లతోటి గన్పూర్ రిజర్వాయర్ నింపితే
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు రింపే గొలుసు కట్టు ద్వారా రింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వెంటనే గోదావరి జలాలతోటి ఇంపూర్ రిజర్వాయర్ రింపి దాని దిగువన ఉన్నటువంటి గ్రామాలలో చెరువులు పెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా మొత్తం రైతులను అంతా సమీకరించి ఆందోళన చేపడతామని ఈ జఫర్ఘాట్ రైతు సంఘంగా మండల కమిటీ నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.